సో మావా ఈ రోజు మనం రోస్ట్ చేద్దాం. అడక్క తినే బ్యాచ్ ఒకటి తయారైందిరా ఇన్స్టాగ్రామ్ లో. దీనమ్మ నేను చాలా బిజినెస్ లు చూశాను రా, కానీ ఈ బిచ్చగాళ్ళ నుంచి కూడా బిజినెస్ చేసుకునే వాళ్ళని ఇక్కడనే చూస్తున్నా మావా. అంటే భయ్యా నేను ఇప్పటి వరకు ఎందరో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఫాలోవర్స్ కోసం ఎన్నో కథలు పడ్డం చూశాను, కానీ ఇలా కూడా కథలు పడే వాళ్ళని వీళ్ళనే చూస్తున్నా మావా. అంటే మావా నేను ఇప్పటి వరకు ఒక హీరోని వాడుకొని ఫాలోవర్స్ ని కొట్టడం చూసా, ఒక క్రికెటర్ ని పట్టుకొని ఫాలోవర్స్ ని కొట్టడం చూసా, ఒక అమ్మాయి తన షేపులు చూపించి టాలెంట్ ని వాడుకొని ఫాలోవర్స్ ని కొట్టి ఫేమ్ అవ్వడం చూసా, డబ్బులు సంపాదించుకోవడం చూసా. అంతెందుకు బ్రో, ఈ మధ్య కొంతమంది అబ్బాయిలు కూడా అమ్మాయిలాగా ఇషం వేసుకొని వచ్చి వీడియోస్ చేసి కావాలని ఫాలోవర్స్ కోసం కథలు దింగడం కూడా చూస్తున్నా. కాకపోతే ఫాలోవర్స్ కోసం ఇలా అడుక్కు తినే పంచాయతీ పెట్టి ఇలాంటి కథలు పడ్డం నేను ఇప్పటి వరకు చూడలేదురా సీనా. మీకు వీళ్ళ కాంటెంట్ గురించి చెప్పాలంటే సింపుల్. ఒకడు కన్నం పట్టుకొని అడుక్కుంటా ఉంటాడు, వాడి కన్నంలో అదే ప్లేట్ పట్టుకొని అడుక్కుంటాడు కదా, ఆ ప్లేట్లో 10 రూపాయలు వేస్తారు, ఆ ప్లేట్ దెంగేసి పారిపోతారు. అలాంటి బ్యాచ్ వీళ్ళు. వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. బ్రో న్యూ అండర్వేర్ కొనాలి, 100 పంపు బ్రో. 100 రూపీస్ ఎక్కడ అండర్వేర్ వస్తుంది బ్రో నీకు? 100కి అండర్వేర్ రాకపోతే నీ అండర్వేర్ తీసి వాడికి ఇచ్చేయరా, నీ అండర్వేర్ కూడా తీసుకొని తిరిగేలాగా ఉన్నాడు. వదిలితే వాడు నీకు 100కి లాలీపాప్ చేసేలా ఉన్నాడు రా. సరే పంపిస్తున్నా చూడు, సెండ్ చేసిన బ్రో. అదే చేత్తో వెళ్ళి వాడి అండర్వేర్ కి బొక్కలు ఎన్ని ఉన్నాయో కూడా చెక్ చేసి వాడికి అండర్వేర్ తొడుగురా. అండ్ మీలో ఇంకొకరికైనా చిన్న చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే నాకు ఫాలో చేసుకొని మెసేజ్ చేయండి. దీని అమ్మ వాడు 100 అడిగి నువ్వు 100 కొట్టి ఇద్దరు బాగానే లాలీపాప్ చేసుకుంటున్నారా. అలానే ఉందిరా మీ బిజినెస్. వాడు ఫాలో చేసి బిచ్చం అడుక్కుంటే ఈడు కూడా డబ్బులేసి ఫాలో చేయని అడుక్కుంటాడు. ముందు నన్ను ఫాలో చేసుకొని తర్వాత మెసేజ్ చేయండి బ్రో. ఒక 100 ఉంటే సెండ్ చేయవా? హలీం తినాలి. 100కి హలీం వస్తుందా బ్రో? సర్లే సెండ్ చేసాడు. దీని అమ్మ వీడు 100 కొట్టడం ఏందో గానీ 100కే రీచ్ మింగారా. 100కే అంటే దగ్గర 1 మిలియన్ పోయి ఉంటదిరా. చూసావా వాడి బిజినెస్? 100 కొడితే కొట్టాడు గానీ 1000 మంది ఫాలోవర్స్ ని కూడా కొట్టాడు. ఇదేం కంటెంట్ రా, నాకు అర్థం కాదు. ముందు నన్ను ఫాలో చేసుకొని తర్వాత మెసేజ్ చేయండి. నీ బిజినెస్ ఏ బాగుందిరా. 100 కొట్టు ఫాలోవర్స్ పట్టు, 100 కొట్టు ఫాలోవర్స్ పట్టు. అన్న ఒక 10K సెండ్ చేయవా? 10K నేను సెండ్ చేయడం కాదు బ్రో, నీకు నువ్వే సంపాదించుకునేలా చేస్తా. ఎలా అంటే సింపుల్ గా నా బయోలో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి రాయల్ ప్రెడిక్షన్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయిపో. ఆహా ఇది ప్రమోషన్ ప్రెడిక్షన్స్. ఫాలోవర్స్ కి ఏదో గ్రాటిట్యూడ్ చూపెట్టుకున్నట్టు 100 కొట్టా, 200 కొడతా, ఫాలో చేయండి, కమెంట్ చేయండి, కష్టాలు పంచుకోండి అని నీ బయోలో మాత్రం ప్రెడిక్షన్ ఛానల్ లింకు, రమ్మి పత్తలాట లింకు పెట్టుకుంటావురా. నువ్వు హెల్ప్ చేసి బిజినెస్ చేస్తున్నా అని అనుకుంటున్నావు నీ ఫాలోవర్స్ తో, కానీ నువ్వు చేసేది బిజినెస్ కాదురా, మోసం. డబ్బు కోసం ఒక 10K సెండ్ చేయవా? 10K నేను సెండ్ చేయడం కాదు బ్రో, నీకు నువ్వే సంపాదించుకునేలా చేస్తా. ఎలా అంటే సింపుల్ గా నా బయోలో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి రాయల్ ప్రెడిక్షన్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయిపో. అయినా కడ్రాయర్ కి 100 కొట్టావు, హలీం కి 100 కొట్టావు, ఇటు 10,000 అడగగానే ప్రెడిక్షన్ లింక్ లో జాయిన్ అయ్యి 10,000 గెలుచుకో అంటావేంట్రా? 10,000 కొట్టలేదేంట్రా? ఇది వ్యాపారం. అండ్ దీంట్లో జాయిన్ కావడానికి మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. జాయిన్ అవ్వడానికి ఖర్చు ఎందుకు ఉంటదిరా, జాయిన్ అయిన తర్వాత ఖర్చు ఉంటది. అన్న ఇంటికి చుట్టాలు వచ్చిళ్ళు, పాల ప్యాకెట్ దేనికి మనీ లేవు, 100 రూపీస్ ఫోన్ పే చేస్తావా ప్లీజ్? నువ్వు అడిగిన 100 రూపీస్ అయితే ఫోన్ పే చేస్తున్నా. అరే మీ అయ్య పాల ప్యాకెట్ తెమ్మని 100 ఇస్తే ఆ 100 తెంగేసి వీడికి 100 కొట్టినట్టు కథలు మింగుతున్నావు కదా. బ్రో పెన్సిల్ ఇరిగింది, కొత్త పెన్సిల్ కొనుక్కోవాలి, ఒక 10 రూపీస్ ఉంటే ఫోన్ పే చేస్తావా? అదే పెన్సిల్ ఏదో నువ్వే కొనుక్కొని నీ జీలో పెట్టుకోరా, లేదా నీ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎవడో ఒకడు వచ్చి చెక్ చేసి పెడతాడు మళ్ళీ నీకు. అయినా బ్రో నేను టిక్ టాక్ వచ్చాక అమ్మాయిలేంట్రా ఇంత చీప్ ఉంటారు, జనాలేంట్రా ఇంత చీప్ ఉంటారు అని అనుకున్నాను, కానీ వీళ్ళకి వచ్చే కమెంట్స్ చూస్తుంటే మన ఇండియాలో జనాలు ఇంత పేదరికంలో ఉన్నారా అని అనిపిస్తుంది భయ్యా. మరి 10 రూపాయలు 100 రూపాయలు అడుక్కోవడం ఏంట్రా? మళ్ళీ వాటిని వీడొచ్చి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి అని 10 రూపాయలు 100 రూపాయలు కొట్టి వీడు ఏదో ప్రాబ్లం ని తీర్చినట్టు పోజ్ మింగడం ఏంట్రా? తల్లి తన కొడుకుని 22 సంవత్సరాలు ఉన్నప్పుడు కోల్పోయింది. 100 రూపాయలు టిఫిన్ అయితే చేతిలో పెడుతున్నా. మీరు కనుక మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే ఇలాంటి వాళ్ళకండి ఎవరి దగ్గర మళ్ళీ వచ్చి మేము మళ్ళీ హెల్ప్ చేస్తాం. ఇక్కడ మాత్రం జనాల దగ్గర సింపతి కొట్టేస్తాము, ఇలాంటి వాళ్ళకు చాలా మందికి హెల్ప్ చేస్తామని ఒక అబద్ధం ఆడేస్తాము, మళ్ళీ బయోలో వెళ్ళి రమ్మీ యాప్ ప్రెడిక్షన్ ఛానల్ లింక్ పెట్టి జనాలని మోసం చేస్తాము. బ్రో మా పిల్లని ఓయాకి తీసుకెళ్ళాలి, ఒక 2000 ఉంటే కొడతావా? నాకు ఓయో అంటే ఏంటిదో తెలియదు బ్రో, అందుకే నువ్వు అడిగిన 2000 అయితే నేను కొట్టట్లేదు, ఏమనుకోకు బ్రో. ఓయో అంటే తెలియదా? అయితే వాడినే వెళ్ళి తీసుకెళ్ళమను, తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తారా నీకు, లాలీపాప్ చేస్తాడు. ఎలాగో డబ్బులు ఇస్తున్నావు కదా.
సి బ్రో, నేను ఇన్ని తక్కువ చేయట్లేదు ఇక్కడ, బట్ లాజికల్లీ చూసుకుంటే వాడు వేసుకున్న షర్ట్కి వాడు కొట్టే డబ్బులకి అసలు సంబంధమే లేదు మావా. అయినా రే ఎర్రిపువ్వా, నువ్వు ఇంతకు ముందు చేసిన క్రింజ్లో వీడియోలకి రీచ్ రాలేదని చెప్పే కదా ఇలాంటి కాంటెంట్ ఎంచుకొని కథలు పడతా ఉన్నావు. కమల్ హాసన్ కి అమ్మ మొగుడురా నువ్వు. జనాలు గొర్రెలు కాబట్టి ఇలాంటి కథలు పడే వీడు 170K ఫాలోవర్స్ ని కొట్టాడు. అరే ఇంత స్క్రాప్ ఏంట్రా నా దేశంలో, మరి ఇంత ఎర్రి పూకులు ఉన్నారేంట్రా, కాండం పగిలిపోతే పుట్టినోర్రా మీరు. లక్షల మంది ఫాలోవర్స్ ని కొట్టే బయోలో బెట్టింగ్ యాప్స్ అని జనాలని మోసం చేసి వేలు సంపాదిస్తున్నాడు వీడు, మళ్ళీ హెల్ప్ అంటాడు. అరే అబ్దుల్ కలాం గారు కలలు కనమంటే వీళ్ళు కలియుగంలో కథలు మింగుతారేంట్రా. మళ్ళీ జనాలు కూడా ఎంత ఎడ్యుకేషన్ లేకుండా ఉన్నారంటే వెళ్ళి పుట్టిగా నమ్మేసి వీళ్ళకి లాలీపాప్ చేసి 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 పళ్ళు రాలగొట్టుకుంటున్నారు. అంటే మోసం చేస్తున్నారు వీళ్ళని. ఇండైరెక్ట్ గా వాళ్ళ గుబ్బలో వాళ్ళే రాడేసుకుంటున్నారు. కంట్రీలో ఉన్న ఎరుపుకులు ఏ కంట్రీలో ఉన్నారు సార్? అన్నా నువ్వు ఒక్కనే థాయిలాండ్ పోతే ఎట్లానా? నేను కూడా మా ఫ్రెండ్స్ తో పోదాం అనుకుంటున్నా, పంపి రాదే? పంపించు బ్రో, నువ్వే వీసా ఇప్పించి దగ్గరుండి పంపించి థాయ్ మసాజ్ చేయడానికి. అన్నయ్య బట్టలు తీసుకున్నారు, 5 నిమిషాలు లైన్ లో ఉండు. మరి లేకపోతే ఏంటి బ్రో, ఈ క్రింజ్ అంతా స్టార్ట్ అయింది ఇగో ఈయన ఇన్స్పిరేషన్ నుంచే. మళ్ళీ వీడు కమెంట్ సెక్షన్ లో ఇప్పటి వరకు డబ్బులు రాని వాళ్ళు ఎంతమంది అని, మళ్ళీ ఆ కమెంట్ కి 5,000 లైక్లు. మొత్తం అడక్క తినే కమెంట్లే, అన్న నాకు డబ్బులు ఇయ్యు, నాకు డబ్బులు ఇయ్యు, నాకు అండర్ వేర్ కొనియు, నా పెళ్ళాన్ని మింగు అని. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఇంత అడక్క తినే వాళ్ళు ఉన్నారేంట్రా. ఒక్క కమెంట్ అన్నా నాకు ఒక జాబ్ ఇప్పించన్నా, పని చేసుకుంటా, ఫ్యామిలీతో కష్టం అవుతుంది, ఆ ఒక్క కమెంట్ తప్పించి మిగతా అన్ని అడుక్కునే కమెంట్లు. దీని అమ్మ 7 సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ కోసం అడక్క తినే బ్యాచ్ ని పెంచి పోషిస్తున్నట్టుందిరా. ఇవన్నీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఒక పిల్ల పువ్వు బాగా ఇష్టాలు మింగుతున్నాడు అని చూద్దాం. హే ఇటు చూడు తమ్ముడు, బైక్ ఈఎంఐ ఉంది, నా దగ్గర డబ్బులు లేవు. వీడు కూడా ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసాడుగా. 5,000 ఫోన్ పే చేయి, ఒక్కటే నిమిషం 10,000 పంపిస్తా. దీని అమ్మ ఈ ఆదులు రానోడు వచ్చి 10,000 కొట్టినట్టు పోజ్ మింగుతాడు, వచ్చి కాలు మీద కాలు వేసుకొని వెనకాల నుంచి వాళ్ళ నాన్న వచ్చి వీడిని బెల్ట్ ఇచ్చి మింగుతాడు. తర్వాత ఒక తమ్ముడికి నేను నీకు పంపిస్తున్న మనీ అది. దీని అమ్మ చెట్టంతా ఎదిగి ఆకులు నిండా పూసినా సరే ఈ ఎదవలెళ్ళి వాడి కామెంట్ సెక్షన్ లో కూడా అడుక్కుంటున్నారు. అరే వాడు నిజంగా కొట్టారా డబ్బులు? ఒక ఫంక్షన్ కి వెళ్తున్నా, మరి ఇలా వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు, మరి ఒక మంచి అవుట్ఫిట్ వేయాలి కదా. వీడు మళ్ళీ వట్టకాయ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశాడు. లెట్స్ గెట్ డ్రెస్డ్. చక్కటి బ్లూ జాగర్స్, మరి లోపల వేసుకోరా లేకంటే గోటి లూగుతాయి. వేసేద్దామా? హౌ ఇస్ ఇట్ ప్రసాద్? అరే ఫంక్షన్ కి నైట్ ప్యాంట్ ఎందుకురా? వేసేసుడే. ఎట్లా ఉంది ప్రసాద్? చక్కటి షూ. ఈ సమ్మర్ సీజన్ లో పూమా షూ వేస్తే కంఫర్ట్ గా ఉంటుంది కదా. రే షూస్ ఓకే, సాక్స్ ఎక్కడ్రా? చక్కటి రింగు, ఒక చక్కటి సన్ గ్లాసెస్, మరి తొడిగేద్దామా ప్రసాద్? అసలు ప్రసాద్ ఎవర్రా ఎర్రిపూక ఇంతకి? ఫైనల్లీ ద ఫ్రేగ్రెన్స్ ఆఫ్ ది డే, లేయర్ షాట్. ఇంకేం చూస్తున్నారు? దేర్ యు గో. తమ్ముడు ఇంకో విషయం ఏమనుకోకు, నీ పర్ఫార్మెన్స్ ఎప్పుడు వటకాయలాగా ఉంటదిరా ఎర్రిపూక, మీ అన్నలాగా. హే గైస్, నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. సో ఈ క్యాష్ వచ్చేసి 10,000 రూపీస్. ఆ 10,000 ఇచ్చాడో ఎగ్గొట్టాడో తెలియదు కానీ రీచ్ మాత్రం బాగానే మింగేడాడు. లైక్ కొట్టేసి కామెంట్ చేయండి. సో ఏ కామెంట్ కి 0 లైక్స్ వస్తాయో వాళ్ళకి 10,000 రూపీస్ నేను విత్ ప్రూఫ్ తో సహా మీకు పెడతాను. అయినా నువ్వు అక్కడ లైక్ కొడితే ఒక లైక్ పడిపోతుంది కదరా, ఇంకా 0 లైక్స్ ఎక్కడ ఉంటాయిరా? వీళ్ళందరినీ చూసిన తర్వాత నాకు ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ట్రైన్లలో గాజులు వేసుకొని అడుక్కుంటారు కదా, వాళ్ళని మనం తక్కువ చూస్తాం కానీ వాళ్ళ కమెంట్లు వీళ్ళ కమెంట్ సెక్షన్లో లేనే లేదు. అంటే అర్థం చేసుకో, వాళ్ళు వీళ్ళకంటే చాలా బెటర్, వాళ్ళు అడుక్కోవట్లా వీళ్ళలాగా కమెంట్ సెక్షన్లలో వచ్చి. సో వీళ్ళు వాళ్ళకంటే పెద్ద కొజ్జాగాళ్ళు, వాళ్ళకంటే పెద్ద గాజులు వేసుకొని ఇంట్లో వండుకోనరా మీరు. కమెంట్ సెక్షన్లలో అడుక్కొని వాడొచ్చి ఫాలోవర్స్ని అడుక్కొని కాంటెంట్ లేక కథలు మింగకనరా. అబ్దుల్ కలాం గారు కళలు కంటే బ్రహ్మం గారు కథలు దింగుతారని చెప్పారు. కరెక్టే, బ్రహ్మం గారు చెప్పింది కరెక్ట్, 100కి 100 పాళ్ళు కరెక్ట్ అవుతుంది అది మనుషుల విషయంలో మాత్రం.
దీనమ్మ ఇంతమంది అడక్క తినే వాళ్ళతో వీళ్ళు బిజినెస్ చేసి వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారన్న విషయం ఆ అడక్క తినే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే తెలియదు కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళ కమెంట్ సెక్షన్ లో అడక్క తింటున్నారన్నమాట. సో మామ వీడియో అయితే ఇది. నెక్స్ట్ ఐఫోన్స్ గివ్ అవే అని చెప్పి కథలు మింగుతున్నారు. వాళ్ళ వీడియో నెక్స్ట్ వీక్ వస్తుంది. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయండి. కుదిరితే ఈ వీడియో లింక్ కాపీ చేసి మీ ఇన్స్టా స్టోరీ లింక్ అనే ఆప్షన్ లో పేస్ట్ చేసి స్టోరీ పెట్టి నన్ను మెన్షన్ చేసి సపోర్ట్ కూడా చేయొచ్చు బ్రో.